దెయ్యాల దేవి పార్ట్ 1. వేసవి కాలంలో సముద్ర తీరం వద్దకు ప్రజలు గుంపుగా పరిగెత్తుకుని వస్తుంటారు. అలా వారంతా ఒడ్డున ఉన్న ఒక ఓడ దగ్గరకు వెళ్లి నిలబడతారు. అయితే ప్రజలు ఓడ ఎక్కే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఓడలో ఉన్న ఒక వ్యక్తి అడ్డుగా నిలబడి ఆ ప్రజల వైపు చూస్తూ, మీరంతా మాతో పాటు వస్తున్నారంటే మేము చెప్పినట్టు వినాలి, అలానే మేం చెప్పినట్టే బతకాలి. ఒకవేళ ఎదిరించి మాట్లాడితే నీకు అక్కడ చోటు ఉండదు. ఇలా మేము చెప్పిన అన్నిటికీ ఒప్పుకున్నవారే ఈ ఓడ ఎక్కండి. ఆ వ్యక్తి అలా చెప్పినప్పుడు అందరూ ఆలోచించుకుని కొంతమంది ఓడలోకి ఎక్కుతారు. మరికొంతమంది వారితో పాటు వెళ్ళడానికి ఇష్టపడరు. అలా ప్రజలు ఎక్కడం పూర్తయిన తర్వాత సముద్రంలో ప్రయాణం మొదలవుతుంది. అయితే పడవలో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు. అలా వారంతా కొన్ని రోజుల పాటు ప్రయాణం చేసిన తర్వాత ఒక దీవికి చేరుకుంటారు. అది చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది. ఆ తర్వాత ప్రజలు ఓడ నుండి దిగి దీవిలోకి నడుస్తూ వెళ్తుంటారు. అయితే ఆ దీవిలో కొన్ని ఇల్లు నిర్మించబడి ఉన్నాయి. దాంతో ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన ఇల్లును ఎంచుకుని లోనికి వెళ్తారు. ఆ తర్వాత ఓడలో ఉన్న వ్యక్తి అతడిలాగే వేషధారణలో ఉన్న మరో వ్యక్తి వద్దకు వెళ్తాడు. అందరూ దీవులోకి వచ్చేసారు మిత్రమా, చాలా సంతోషంగా ఉంది. వెంటనే వాళ్ళందరినీ ఒకసారి సమావేశపరచు, మాట్లాడాలి. సరే మిత్రమా అని ఆ వ్యక్తి దీవిలోకి వచ్చిన వారందరినీ కొద్దిసేపటి తర్వాత ఒక దగ్గర సమావేశపరుస్తాడు. ఆ తర్వాత వారి ఎదురుగా ఆ ఇద్దరు వ్యక్తులు నిలబడి చూస్తుండగా వారిలో ఒకరు మాట్లాడుతూ, మీరందరికీ ఈ అద్భుతమైన దీవిలోకి స్వాగతం. ఇక్కడ ఈ దీవి ఉన్నట్టు కనిపెట్టింది మేమిద్దరమే. ఈ రోజు నుంచి చాలా కాలంగా మేమిక్కడే ఉంటున్నాం. ఇప్పుడు మీరు ఈ దీవికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ విధంగా ఆ ఇద్దరు తమను తాము అధికారులుగా ప్రకటించుకున్నారు. ఆ సమయంలో అక్కడున్న ప్రజలు సంతోషపడుతూ చప్పట్లు కొడతారు. అప్పుడు ఆ గుంపులో ఉన్న రాజేష్ అనే వ్యక్తి ముందుకు వచ్చి, ఈ దీవిలో ఉండడానికి మమ్మల్ని అనుమతి ఇచ్చినందుకు చాలా సంతోషం. గ్రామాల నుండి మమ్మల్ని వెలివేస్తూ ఉంటే మీరు ఇక్కడ ఉండడానికి అనుమతి ఇచ్చారు. నిజానికి వీరంతా గ్రామాల్లో పనిచేసుకుంటూ ఇల్లు కూడా లేక జీవనం సాగిస్తూ ఉండేవారు. అందుకే వారంతా ఈ దీవికి రావడంతో చాలా సంతోషంగా ఉంటారు. ఇక మీరంతా వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. అందరికీ మీ సొంత ఇల్లు నిర్మించాం. అప్పుడు ప్రజలు అక్కడి నుండి వెళ్లిపోతారు. మిత్రమా, ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? ఈ దీవిని కనిపెట్టినప్పుడే మనల్ని మనం రాజులుగా ప్రకటించుకున్నాం. ఇప్పుడు మనకి ప్రజలు కూడా ఉన్నారు. అంతా బానే ఉంది. మరి రాత్రిపూట సమస్య గురించి ఏమైనా ఆలోచించావా మిత్రమా? దాని గురించి నువ్వేం పట్టించుకోకు. మనం ఇప్పుడు రాజులం. నిజానికి ఈ ఇద్దరి ఆశ ఒక్కటే. తమను తాము రాజులుగా భావిస్తూ ఇక్కడ ఉండే ప్రజలను పరిపాలించాలి అని అనుకుంటారు. దానికోసమే ఈ చోటుకు ప్రజలను రప్పించుకున్నారు. అలా వారు మాట్లాడుకుంటూ దీవి మొత్తం తిరుగుతారు. మరోవైపు ప్రజలు తమకంటూ మంచి ప్రదేశం దొరికినందుకు అందరూ కూడా అదృష్టంగా భావిస్తూ ఉంటారు. అయితే ఆ రోజు చీకటి పడిన తర్వాత రాజేష్ తన భార్య సౌమ్యతో కలిసి సముద్రపు ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏవండి, నిజంగా ఆ ఇద్దరు చాలా మంచివారు కదా, ఇంత మందికి సహాయం చేస్తున్నారు. అవును సౌమ్య, ఈ రోజు మనకంటూ ఒక ఇల్లు ఉందంటే వాళ్ళ వల్లే. కనీసం మనం వాళ్ళ పేర్లు కూడా తెలుసుకోలేదండి అని సౌమ్య మాట్లాడుతున్న సమయంలో రాజేష్ సముద్రం వైపు చూస్తుంటాడు. ఒక్కసారిగా రాజేష్ తన కళ్ళను తాను నమ్మలేకపోతాడు. ఆ సమయంలో సముద్రంలోని నీరు ఎరుపు రంగులోకి మారుతుంది. దాంతో వారు భయపడి ఆ విషయాన్ని తమ అధికారులకు చెప్పాలని అక్కడ నుండి అధికారులు ఉంటున్న ఇంటి వద్దకు కంగారుగా వెళ్తారు. వాళ్ళని చూసి ఆ అధికారుల్లో ఒకరు, ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నారు? అయ్యా, సముద్రంలో నీరు రక్తపు రంగులోకి మారిపోయింది. నాకేదో భయంగా ఉంది. నిజానికి ముందే ఆ విషయం వారికి తెలియడంతో పెద్దగా ఆశ్చర్యపడరు. అప్పుడు వారిలో ఒక వ్యక్తి రాజేష్ తో, ఎందుకలా భయపడుతున్నావు రాజేష్? ముందు మమ్మల్ని ఆ చోటుకు తీసుకెళ్ళు. సరే అయ్యా, నువ్వు ఇంటికి వెళ్ళిపో సౌమ్య. మీరు జాగ్రత్తండి. సౌమ్య అక్కడ నుండి వెళ్లిపోయిన తర్వాత రాజేష్ ఆ ఇద్దరితో కలిసి సముద్రం ఒడ్డు వద్దకు వెళ్తాడు.
అయితే వారు అక్కడికి చేరుకునే సమయానికి దీవిలో ఉండే కొంతమంది ప్రజలు అక్కడ గుంపుగా ఉంటారు. ఆ సమయంలో వారంతా సముద్రాన్ని చూసి భయపడతారు. అది గమనించిన ఆ అధికారులు అక్కడున్న ప్రజలతో, మీరు దీనికే భయపడితే ఎలా? ఈ దీవిలో మరో రహస్యం కూడా దాగి ఉంది. ఇది ఒక దెయ్యాల దీవి. ఈ సముద్రం అడుగున ఒక దెయ్యం ఉంది. ఆ దెయ్యం కారణంగానే రాత్రిపూట సముద్రం ఇలా రంగు మారుతుంది. ఆ మాటలు విని అందరూ ఆశ్చర్యపోతారు. అసలు దెయ్యం ఉండే దీవిలోకి వచ్చి ఇరుక్కున్నామని గుసగుసలాడుకుంటారు. అప్పుడు రాజేష్ ఆ అధికారులతో, అంటే ఇప్పుడు ఆ దయ్యం మనల్ని చంపేస్తుందా? అలాంటిది ఏం జరగదు. ఒకవేళ పొరపాటున మనం రాత్రిపూట సముద్రంలోకి అడుగు పెడితే అప్పుడు ఆ దయ్యం నేల మీదకి వచ్చే అవకాశం ఉంది. అయితే మనం నీటిలో అడుగు పెట్టకపోతే మనకు ఏం కాదు కదా? ఏం కాదు రాజేష్, అందుకే మేము చెప్పినట్టు మీరంతా వినాలి. కాబట్టి చీకటి పడిన తర్వాత సముద్రంలోకి ఎవ్వరూ అడుగు పెట్టకండి, అర్థమైందా? అప్పుడు వారంతా భయపడుతూ మీరు చెప్పినట్టు చేస్తామని అంటారు. ఆ తర్వాత ప్రజలు అక్కడి నుండి తమ ఇళ్లకు వెళ్లిపోగా ఆ ఇద్దరు మాత్రం అక్కడ నిలబడి సముద్రం వైపు చూస్తుంటారు. అలా సమయం గడుస్తూ ఉండగా చుట్టూ ఉండే వాతావరణంలో మార్పు మొదలవుతుంది. అప్పుడు ఒక్కసారిగా సముద్రంలో అలచడులు ఏర్పడతాయి. ఆ తర్వాత గాల్లో ఒక భయంకరమైన దెయ్యం ప్రత్యక్షమవుతుంది. అయితే ఆ దెయ్యాన్ని చూసి వారు భయపడరు. ఎందుకంటే ఆ దెయ్యం సముద్ర తీరం దాటి నేల మీదకు రాలేదు. ఇది నా దీవి, కాబట్టి మర్యాదగా ఇక్కడ నుంచి పోండి. ఇదే మాట మేము చాలా సార్లు విన్నాం. నేను నేల మీద అడుగు పెట్టలేననే కారణంగా మీరు ఇలా గర్వంగా మాట్లాడుతున్నారు కదా. ఇదంతా వదిలే, అసలు నీకేం కావాలో చెప్పు. రక్తం, మనిషి రక్తం కావాలి. అప్పుడు ఇద్దరు ఒక క్షణం ఆలోచనలో పడతారు. అయితే ఈ దెయ్యం ద్వారా ఏదొకటి లాభం పొందాలనే వారు ఆశపడతారు. సరే, నీకు మనిషి రక్తాన్ని ఇస్తాం. మరి దానికి బదులుగా నువ్వు మాకేం చేస్తావో చెప్పు. నాకు నిజంగా మీరు రక్తాన్ని ఇస్తే మీకు చావనేది లేకుండా ఎప్పటికీ ఇలాగే ఉండేలా చేస్తాను. దెయ్యం అలా అనగానే ఇద్దరు ఆశ్చర్యపోతారు. అయితే చావు అనేది లేకపోతే పూర్తిగా ఈ దీవిని సొంతం చేసుకోవచ్చని వారు భావిస్తారు. అప్పుడు వారు దెయ్యం చెప్పిన దానికి ఒప్పుకుంటూ, నువ్వు అడిగినట్టే మేము నీకు రక్తం ఇస్తాం. అలాగే నువ్వు నీ మాట నిలబెట్టుకోవాలి. సరే, ముందైతే నాకు రక్తాన్ని సిద్ధం చెయ్యండి. సరే, మాకు కొంచెం సమయం ఇవ్వు అని వారు దెయ్యం చెప్పిన దానికి ఒప్పుకుంటారు. ఆ తర్వాత దెయ్యం అక్కడి నుండి మాయమైపోగా తిరిగి మళ్ళీ సముద్రపు నీరు మామూలుగా మారుతుంది. ఇక మరుసటి రోజు ఉదయం ప్రజలంతా దెయ్యం గురించి తలంచుకుంటూ భయపడుతుంటారు. మరోవైపు రాజేష్ సముద్రం ఒడ్డు వద్దకు వెళ్తాడు. అయితే అక్కడ నీరు మామూలుగా ఉంటుంది. అమ్మయ్యా, నీరు ఇప్పుడు ఎర్రగా లేదు అని రాజేష్ అనుకుని ఒకసారి నీటిలో అడుగు పెట్టాలని అనుకుంటాడు. అయితే అతడు కొంచెం భయంగా నీళ్ళల్లోకి దిగుతాడు. అప్పుడు తనకు ఏం కాకపోవడంతో ఊపిరి పీల్చుకుంటాడు. అయితే ఆ సమయంలో వెనుక నుండి ఒక గొంతు వినిపిస్తుంది. ఏంటి రాజేష్, మేము చెప్పింది నిజమా కాదా అని పరీక్షిస్తున్నావా? అలాంటిదేం లేదండి, మామూలుగానే నీటిలోకి దిగాను. కొన్నిసార్లు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు, అర్థమైందా? అర్థమైందండి అని రాజేష్ వారితో మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే మళ్ళీ ఆ రోజు చీకటి పడిన తర్వాత రోజులాగా సముద్రపు నీరు రంగు మారుతుంది. ఆ సమయంలో దెయ్యం ప్రత్యక్షమై రక్తదాహంతో ఎదురు చూస్తుంటుంది. మరోవైపు ఆ అధికారులు కొంతమంది ప్రజలతో మీటింగ్ పెట్టి మాట్లాడుతున్నారు. మీ అందరినీ ఇంత రాత్రిపూట పిలవడానికి కారణం అని ఆ వ్యక్తి చెప్పడానికి సంకోచిస్తూ ఉండగా పక్కన ఉన్న మరో వ్యక్తి, అదేం లేదు, రాత్రిపూట సముద్రం ఎర్రగా మారడానికి కారణమైన దయ్యం మన రక్తాన్ని కోరుకుంటోంది. ఆ మాట విని అందరూ షాక్ అవుతారు. మళ్ళీ ఇప్పుడు దెయ్యం రథం కోరడం ఏంటని వారంతా భయపడిపోతారు. భయపడకండి, మనకున్న మార్గం ఇదొక్కటే, కాబట్టి ఒకసారి ఆలోచించండి. అప్పుడు ప్రజలు కాసేపు ఆలోచించుకుని వారు చెప్పినట్టు చేస్తే కనీసం ప్రాణాలతో ఉండొచ్చని రక్తం ఇవ్వడానికి ఒప్పుకుంటారు.
అప్పుడు అధికారి ఒక కుండను పట్టుకుని నిలబడగా అందరూ వచ్చి తలో రక్తపు బొట్టు కుండలో పోస్తారు. ఆ విధంగా ప్రజల నుండి రక్తం సేకరించిన తర్వాత ఆ రక్తంతో ఉన్న కుండను తీసుకుని సముద్రం వద్దకు బయలుదేరి వెళ్తారు. అక్కడ దెయ్యం చాలా సేపటి నుండి వారి కోసం ఎదురు చూస్తుంటుంది. ఎందుకురా ఇంత ఆలస్యం, త్వరగా రండి. ఇదిగో నువ్వు అడిగిన రక్తం తీసుకొచ్చాం, మరి మా సంగతేంటి? అన్నీ అనుకున్నట్టు జరుగుతాయి, కాకపోతే మీ విషయంలో ఒక సమస్య ఉంది. ఏంటది? నేను మీకు మాట ఇచ్చినట్టు మీకు చావు ఉండదు, అలానే వయసు కూడా పెరగదు. కాకపోతే మీకు మీరుగా ఒకరినొకరు చంపుకుంటే మాత్రం చావు తథ్యం. దెయ్యం అలా అన్నప్పుడు ఇద్దరు నవ్వుకుంటారు. మేమిద్దరం ప్రాణ స్నేహితులం కాబట్టి అలాంటి రోజు అసలు రానే రాదు. అవును, మమ్మల్ని మా స్నేహాన్ని ఎవ్వరూ విడదీయలేరు. అయితే సరే, నాకు ఆ రక్తాన్ని ఇవ్వండి. అప్పుడు వారు రక్తంతో నిండిన కుండను సముద్రంలోకి విడిచిపెడతారు. ఆ తర్వాత దెయ్యం అందులోని రక్తాన్ని తాగుతుంది. అలా దెయ్యం రక్తం తాగిన తర్వాత కొన్ని క్షణాలకు దెయ్యం నుండి ఒక శక్తి విడుదలై వారిద్దరి శరీరాల్లోకి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే ఆ శక్తి వారిలో కలుస్తుందో ఇద్దరిలో ఒక రకమైన బలం పెరిగినట్టు వారికి తెలుస్తుంది. అప్పుడు వారిలో ఒకడు కత్తి తీసుకుని తనను తాను పడుచుకుంటాడు. అయితే తనకు ఎటువంటి గాయం కాదు. దాంతో ఇద్దరూ తమకు చావు లేదని సంతోషపడతారు. నిజంగా నీ శక్తి పనిచేస్తుంది, ఇదంతా భలే వింతగా ఉంది. అప్పుడు దెయ్యం వారిని చూసి నవ్వుతూ, ఒక విషయం చెప్పడం మర్చిపోయా. మీకు ఈ శక్తి ఎప్పటికీ ఉండాలంటే నాకు మీరు రక్తాన్ని ఇస్తూనే ఉండాలి, లేదంటే మరుక్షణం చనిపోతారు. ఆ మాట వినగానే ఇద్దరు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఏదో ఒక్కసారి దెయ్యానికి రక్తం ఇచ్చి దాన్ని వదిలించుకోవాలని అనుకుంటారు. కాకపోతే మళ్ళీ సమస్య పెరిగిందని వారు భయపడతారు. మోసం, అసలు అదెలా కుదురుతుంది? అది మీ సమస్య. నేను కోరినప్పుడు రక్తం ఇవ్వకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి దెయ్యం అక్కడి నుండి మాయమైపోతుంది. దాంతో ఇద్దరు ఏం చెయ్యాలని అయోమయం పరిస్థితిలో ఉంటారు. అయితే ఇంతవరకు జరిగినదంతా కొద్ది దూరం నుండి రాజేష్ చూసి ఆశ్చర్యపోతాడు. మరిప్పుడు ఈ దెయ్యాల దీవిలో ఏం జరగబోతుందో చూద్దాం. For more horror stories, please subscribe our channel.